అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఏకం కావాలి. కానీ ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనంతో ప్రజలను అరాచకానికి సృష్టిస్తున్నారు కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రజలు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో రోజుకు ఏదో గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో పెత్తనం చెలాయిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు గ్రామాభివృద్ధి కమిటీలు ఏం చేయాలి, గ్రామంలో అభివృద్ధి చేసేందుకు పాటుపడాలి. కానీ ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో గీతా కార్మికుడు కళ్ళు గీయాలన్నా, చికెన్ షాపులో చికెన్ అమ్మాలన్నా, కూల్ డ్రింక్ షాప్లో కూల్ డ్రింక్ అమ్మాలన్నా గ్రామాభివృద్ధి కమిటీని సంప్రదించాలని. అసలు గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం ఎలా సాగుతుందో ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏదైతే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ వీడీసీలు అనేటి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక యమపాశంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే వృత్తిదారులు అనేటి వాళ్ళు ఉన్నారో, కుల వృత్తుల వారు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఉన్నారు. ఒక గౌడ కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, యాదవులు కావచ్చు, ఒక మోచి వాళ్ళు కావచ్చు, ప్రతి వారిని కూడా మరి మీ కులానికి మీరు వృత్తి చేసుకుంటారు కాబట్టి ఇంత ఫండ్ అనేది మా వీడీసీకి కట్టాలని చెప్పి వసూలు చేయడం. మరి ఏమైనా సద్వినియోగం అవుతున్నాయా, ఏదైనా డెవలప్మెంట్ కోసం పెడుతున్నారంటే అది కూడా లేదు. వారం వారము 2 వారాలకు ఒకసారి దావత్ చేసుకోవడం, ఎట్టి పిల్లలు వస్తే గొర్రెలు ఇస్తారు, జిమ్మలు గంగపుత్రులు ఇస్తారు, గౌన్లు పైసలు ఇస్తారు. ఈ పైసల మీదనే వాళ్ళు పంచాయతీలు దింపడం, కడుపునిండా తాగడం. ఆ పంచాయతీలను కానీ న్యాయంగా చేస్తారా అంటే అది కూడా నేను ఇంతవరకు కూడా కొన్ని విలేజ్లలో చూసిన న్యాయమైన పద్ధతి ఉంటే అందరూ కూడా దాన్ని ఒకప్పుడు వీడీసీలు ఉన్నాయంటే సుప్రీంకోర్టు తీర్పు మాదిరిగా చెప్పేసి అనే పరిస్థితులు ఉండే ఒకప్పుడు మన ప్రాంతంలో. అటువంటిది కక్షపూరితంగా ఎవడు దాయిపోతాడో, ఎవడైతే రూపాయటన ఖర్చు పెడతాడో వాడికి అనుకూలంగా చెప్పడం. ఆ ప్రకారం ఈ గంగపుత్రులు కావచ్చు, యాదవులు కావచ్చు, తర్వాత ఈ గౌడ వృత్తి వారు కావచ్చు, ఏడాది వచ్చిందంటే మా గౌన్లో కనుక ఎగ్జాంపుల్ అక్టోబర్ వచ్చిందంటే అక్టోబర్ నుంచి చేతుల ప్రాణం పెట్టుకొని చూడాలి. ఎందుకంటే వీడిసోళ్ళు ఏమడుగుతారో, ఏమి ఇవ్వాలనో, ఎట్లు ఇవ్వాలనో అని చెప్పి. కొన్ని గ్రామాలలో అయితే 2001 సంవత్సరంలో దేగామసం గ్రామంలో 70 మంది అప్పుడు ఉన్న గీత కార్మికులకు అయితే 70 సైకిళ్ళు ఒక దగ్గర వేసేసి అవన్నీ తుక్కేసి రౌతులు ఎత్తేసినటువంటి పరిస్థితి, ఇండ్ల మీద దాడులు చేసినటువంటి. ఏం పాపం చేసినామని చెప్పేసి వీడీసీకి డబ్బులు ఇవ్వాలా? వీడీసీ అనేది ఏంది? ఇలా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం చూస్తే కూడా మరి సర్పంచ్ ఉన్నాడు, ఎంపీడీసీ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళ పరిపాలన వారు సవ్యంగా జరుగుతుంది. తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష కూడా ఉంటుంది, క్రమశిక్షణ చర్య అనేది ఉంటుంది. మరి ఒక పక్కకు గ్రామ పంచాయతీ అని బోర్డు ఉంటుంది, ఒక పక్క వీడీసీ అనే బోర్డు ఉంటుంది. ఇది ఎంత తీవ్ర అన్యాయం అంటే చెప్పరాదు. నిన్న 6 నెలల నుంచి ఇప్పుడు హర్తాలు అనేది పెట్టి ఒక 48 మంది కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళ పొట్టోళ్లు పెట్టాలా, వాళ్ళకి ఏం చేయాలా, అప్పుడప్పుడు గీసుకొని బతికితే రెక్కాడితే కానీ బుక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి గీతా కార్మికులు మీరు డబ్బులు అడిగి వాళ్ళను వేరే వాళ్ళు వస్తే కళ్ళు తాగకుండా చూసి ఊరోళ్ళు మీరు తాగారు, వేరే వాళ్ళని రాని. మొన్ననే రామనాయం వచ్చిన రోజు కూడా మరి గుళ్ళే పూజ చేద్దాం, కుంకుమ పూజ అని చెప్పి పోతే మహిళల్ని అవమానపరిచేలా తీసి బయటకు పంపించారు. ఇలా సర్వ సమాజం కూడా పూర్తిగా దాన్ని ఉద్దేశించే ఈ రోజు మరి ఆర్మూర్ ప్రాంతంలో, ఆర్మూర్ అంటే రైతాంగానికి కావచ్చు, తెలుగుకి కావచ్చు, ప్రతి దానికి ముందున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్థానంలో వీడీసీలు అనేది ఉండి మరి అందరినీ దెబ్బతీస్తున్నాయంటే దీన్ని ఎట్టి పరిస్థితులలో చదువుకున్న మేధావులు కావచ్చు, వివిధ రకాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరందరూ ఆలోచించి ఈ వీడీసీని కూకడ వేళ్లతోని మన దగ్గరికి పెకిలించాలనే ఉద్దేశంతో మరి ఇలా తాళ్లరాంపూర్లో జరుగుతుంది, రేపు ఇంకో జరుగుతుంది. ఇటువంటిది రావద్దని ఏదైతే బీసీ సామాజిక వర్గంకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీలందరూ కూడా కుల ఉత్తరం కలుపుకొని మరి ఈ రోజు మేము భారీ ర్యాలీ అనేది ఒక నిరసన కార్యక్రమం, ఎవరిని తిట్టడం కాదు, ఇంకో ప్రకారం కాదు, ఏదో ధ్వంసం చేద్దామని కాదు. మా బాధలు ప్రజలకందరికీ తెలవాలని, ఇది కూడా అధికారులకు తెలియనందుకు మరి నిరసన కార్యక్రమం పెట్టాం. ఈ రోజు ఏసీపీ తర్వాత మా ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి మా నిరసన చెప్తాం. తర్వాత భవిష్యత్తులో కూడా మేము ఈ అయిపోతామని చెప్పేసాను కాదు. ఇలా గంగపుత్ర సోదరులకు జరిగితే గౌడ సోదరులు కావచ్చు, యాదవ సోదరులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉండి రేపు రాబో కాలంలో పూర్తిగా వీడీసీలు ఎదుర్కొంటాం. చాలా ఇంకొక తీస్తుంది ఇలా అభివృద్ధి అంటున్నాం. అభివృద్ధి అన్నప్పుడు ఏం చేయాలి? అన్నంలో సపోతో కూరలు అందరం కలుతున్నప్పుడు నాకు నీకు ఏంది వెలివేయడం? నీవు 10 రూపాయలు ఖర్చు పెట్టావా అభివృద్ధి కోసం, నా దగ్గర 10 రూపాయలు తీసుకో. దానికి తప్పకుండా మేము పెట్టేందుకు రెడీ ఉన్నాం, సై ఉన్నాం.
నువ్వు గీత వృత్తి తీసుకునేటోళ్ళు కావచ్చు, జిమ్మలు పట్టేటోళ్ళు కావచ్చు, గొర్రెలు మేపుకొని బతికేటోళ్ళు కూడా నువ్వు ప్రతి ఎట్టి అడిగి మమ్మల్ని వేధిస్తే మీకేమొస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. 6 నెలలుగా కాలారంపూర్లో జరుగుతున్నటువంటి గౌడ సభ్యుల మీద కుల బహిష్కరణలో భాగంగా ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా సిపి గారికి గౌడ ఐక్య వేదిక మరియు గౌడ యువజన సంఘాల తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ గ్రామాభివృద్ధి కమిటీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందులో భాగంగా ఈరోజు అన్ని బీసీ సంఘాల కుల సంఘాల ఆధ్వర్యంలో మరోమారు శాంతియుతంగా మరొకసారి రేపటి రోజుల్లో గౌడ కులస్తులకు కానీ, గంగపుత్రులకు కానీ, ముదిరాజులకు కానీ, బీసీ ఎస్టీ వర్గాలు ఏవైనా కానీ, మున్నూరు కానీ, కాపు కానీ రేపటి రోజు గ్రామాభివృద్ధి అంటే అన్ని కులాలకు సంబంధించినది. గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం అనేది లేకుండా అందరికీ సమన్యాయం జరిగేలా భవిష్యత్తులో ఎలాంటి కుల బహిష్కరణలు లేకుండా ఉండాలని ఈరోజు శాంతియుతంగా ఆర్మూరు డివిజన్ ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జిల్లా గౌడ ఐక్య వేదిక అధ్యక్షులుగా మేము మద్దతు తెలపడం జరిగింది. అలాగే గత నెల 25వ తేదీన కూడా రాష్ట్ర అధ్యక్షులు అంబల నారాయణ గౌడ్ గారు కూడా కాలారంపూర్ గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర కమిటీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలిపారు. జిల్లా ఎర్రగట్ల మండలం కాలారంపూర్ గ్రామంలో గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి కళ్ళు హర్తాల్ అంటే వీడీసీల ఆదేశాల ప్రకారము కళ్ళు హర్తాల్ కొనసాగుతున్నది. కళ్ళు తాగడం లేదు. గ్రామాభివృద్ధి కమిటీ పేరట డబ్బులు అడగడం జరిగింది. మరి ఆ డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలి, మరి ఏ కులం ఇయ్యంది, గౌడ కులం ఎందుకు ఇవ్వాలి? స్వచ్ఛందంగా చెట్లలో గీస్తూ చెట్ల కళ్ళు అమ్ముతున్నటువంటి మేము అన్ని కులాల మాదిరిగానే మేము ఇస్తాం, కానీ మేము మాత్రం ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని మేము తెగేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టిండ్రు. తాడి చెట్లు ఎక్కాలి, తాడి చెట్లు మీరు ఎక్కాలి అంటే గత 15-20 సంవత్సరాల క్రితం తాడి చెట్లు మా తాతలు తండ్రులు ఎక్కినటువంటిది ఇప్పుడు తాడి చెట్లు ఎక్కమనడం ఏంటిది? మీ పిల్లలు ఈ రోజులలో వృత్తిలకు రావడమే లేదు. రావడం లేకుండా ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఎక్కాలంటే సాధ్యం కాని పని. మరి చెప్పడం వల్ల వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎక్కకుంటే మా వీడిస్కి తాళ్ళు రాసియండి, మేము ఎక్కించుకుంటాం అని మా వృత్తిని వాళ్ళ చేతులకు తీసుకోవడం ఇది దారుణము. మరి భూమి వాళ్ళదైనా చెట్టు మీద గౌడుకు మాత్రమే హక్కుంటుంది, సొసైటీకి మాత్రమే హక్కుంటుంది. కాబట్టి అది ఇవ్వడం జరగదంటే మాకు ఒక 3 లక్షలన్నర డిమాండ్ చేయడం జరిగింది. మరి అవి ఇచ్చడం మాత్రం కాదు అని అంటే కళ్ళు హర్తాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. మరి ఎవరు అధికారులు పట్టించుకున్న పాపాన లేదు. ఏసీపీ గారిని కలిసినాము, కలెక్టర్ గారిని కలిసినాము, మరి ఎవరు కూడా స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నది పోలీస్ వ్యవస్థ. మరి అదేవిధంగా శ్రీరామనవమి రోజు మా ఆడబిడ్డలు అంటే అందరూ కుంకుమార్చనకు ఒక రోజు ముందు వెళ్తారు. శ్రీరామనవమి కంటే ఒక రోజు ముందు కుంకుమార్చనకు వెళ్ళిన గౌడ బిడ్డలను ఒక 100 మంది మహిళలు కుంకుమార్చనలో కూర్చుంటారు. మైకిల్ అనౌన్స్ చేస్తే ప్రతి సంవత్సరం పోయినట్టే ఈ సంవత్సరం కూడా పోవడం జరిగింది. అక్కడ నుంచి మహిళలు బయటకు వెళ్తేనే కానీ, గౌడ మహిళలు బయటకు వెళ్తేనే కానీ ఇక్కడ కుంకుమార్చన జరగదని వాళ్ళు డిమాండ్ చేసి, మరి ఎందుకు అని అంటే పూజారిని అడగడం వల్ల పూజారి అంటాడు వీడీసీ వాళ్ళు అర్థం చెప్పండి, వాళ్ళు పంపిస్తేనే మిమ్మల్ని పంపిస్తేనే వాళ్ళు పూజ చేస్తామని అనడం జరిగింది. మరి ఎందుకు మేము చేసిన పాపం ఏంటి, మేమెందుకు వెళ్ళిపోవాలి గుళ్ళకి వెళ్ళి అంటే, లేదమ్మా మీరు వెళ్తేనే పూజలు జరుగుతాయి ఇక్కడ అని ఏడ్చుకుంటా కన్నీళ్లు పెట్టుకొని ఆ మహిళలు బయటకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మాకు తెలపడం వల్ల మేము ఎర్రగట్ల ఎస్ఐ గారిని మరి సంప్రదించడం జరిగింది. ఎస్ఐ గారు కూడా అక్కడికి వచ్చి స్పందించి ఏంటి జరిగిందని ఆ పంతులను కానీ పంతులమ్మని కానీ అడిగి మరి ఎవరెవరే మీకు అర్థం చెప్పిందని వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మరి 4 మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా అరెస్టు చేయడం లేదు. మరి నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఈ వీడీసీల పెత్తనం పోవాలంటే, ఆర్మూర్ డివిజన్లో వీడీసీ పెత్తనం పోవాలంటే ఈ ఉద్యమం ద్వారా కనీసం కన్ను తెరిచి ఈ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ వీడీసీలను తీసేస్తే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డు నంబర్లకు కానీ స్వేచ్ఛ వస్తుంది.
ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు స్వేచ్ఛ లేదు, వాళ్ళు డమ్మిగా అవుతున్నారు. ఈ వీడీసీల పెత్తనంతోనే రాజకీయ నాయకులు మరుగున పడిపోతున్నారు. కాబట్టి పొలిటికల్గా ప్రజలతో ఎన్నుకున్న అటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీలకు కానీ విలువ ఉండాలంటే వీడీసీలను కుక్కటి వెళ్ళతో తీసేయాలని మనం డిమాండ్ చేస్తూ ఇలా ర్యాలీ చేస్తూ మరి ఈ డిమాండ్ను మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అయితే గ్రామాభివృద్ధి కమిటీ అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, కానీ చట్టాలనే మన చేతులకు తీసుకొని ఏదన్నా తెగని పరిస్థితి ఉన్నప్పుడు జీపీలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటితో మాట్లాడాలి. కానీ ఒక హిందువులను ఒక దేవాలయంలో పూజ చేయకుండా ఒక స్త్రీలను బయటకు పంపించడం అమానుష్యం. అది ఏదైతే తాళారాంపూర్ గ్రామంలో జరిగిందో అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటుగా ఉంది. మనం ఏ రోజులలో ఉన్నాం? ఈ వీడీసీల పెత్తనం ఏంది? వీడీసీలు దేని మీద అభివృద్ధి చేయాలి? వీడీసీలు అంటేనే గ్రామ అభివృద్ధి, అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, కానీ కుల బహిష్కరణలు చేయడం అది సబబు కాదు. ఎందుకంటే వాళ్ళను బహిష్కరించకుండా కాకుండా గీత కార్మికులను వాళ్ళ చెట్లను దగ్ధం చేయడం, వాళ్ళకు ఊళ్ళో ఏం లేకుండా చేయడం, ఇది ఎంత అమానుషం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తాళారాంపూర్ రోడ్స్ విషయంలో వీడీసీ వారు వ్యవహరించే పద్ధతులు ఏ విధంగా ఉందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. మనం సిపి గారిని కూడా కలవడం జరిగింది, కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. చట్టాన్ని తమ చేతిలో తీసుకొని వ్యవహరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని, రాజ్యాంగానికి లోపడే ఎవరైనా ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీడీసీలకు ఎలాంటి అధికారం లేదు, లేకున్నా ఈ విధంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదని మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక ముందు మాకు జరిగినటువంటి అన్యాయం మరే బీసీ కులానికి కూడా జరగకూడదని ఈ రోజు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలను కలుపుకొని ఐక్యత ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క ఐక్యతను చాటి మరి ముందెన్నడూ కూడా ఏ కులానికి కూడా అన్యాయం జరగకుండా మా వంతు సహాయం చేస్తామని, వీడీసీని పూర్తిగా నిషేధించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు రోజు రోజుకు అరాచకాలు సృష్టిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో కొంతమంది వ్యక్తులు తమ వ్యాపారాలు సాగించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే మరికొంతమంది వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో గ్రామాభివృద్ధి కమిటీలతో ఓవైపు ఇసుక వ్యాపారం, మరోవైపు మొరం వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. గ్రామంలో ఏది జరగాలన్నా గ్రామాభివృద్ధి కమిటీని సంప్రదించాల్సిందే. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. మరోవైపు గీత కార్మికులను అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. మాకు గీత కార్మికులు గ్రామంలో పన్ను చెల్లించందే గీత గీయద్దంటూ ఆ గ్రామంలో ఉన్న గీత కార్మికులను వెలివేసిన పరిస్థితి. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళారాంపూర్లో ఇటీవల చోటు చేసుకుని తాళారాంపూర్లో గ్రామస్తులందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ధర్నాలు, రస్తారోకోలు చేపట్టారు. కానీ ఇంతవరకు కూడా వారి సమస్య పరిష్కారం కాలేదు. పోలీసులు తూతు మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్గా జాయిన్ అయిన సాయి చైతన్య ఇప్పటికే గ్రామాభివృద్ధి కమిటీలపై పెత్తనం ఏదైతే వారిపైన ఉందో ఆ కమిటీలను రద్దు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి కమిటీలను నిర్మూలన చేయాలని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వారందరూ కూడా ఏకమై ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ధర్నాలు చేపట్టారు. మాకు కులవృత్తులు చేసుకునే వారి అందరికీ కూడా ఇబ్బందులు సృష్టిస్తున్నారు గ్రామాభివృద్ధి కమిటీలు అని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఆ కులవృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీలని రద్దు చేసేందుకు పోలీసులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని చెప్పచ్చు. ఆ పోలీసుల ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మసాజంతో రంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.